బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తానని హామీ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నేపథ్యంలో ఇవాల్టి నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగనుండగా ఈ ప్రోగ్రాంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది సర్కార్. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, 6 గ్యారంటీల అమలే ధ్యేయంగా సాగుతున్న ప్రజాపాలనలో గ్రామ వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తోంది కాంగ్రెస్ సర్కార్. సో ఈ రోజు మొదటి రోజు ఏ విధంగా కొనసాగుతుంది కార్యక్రమం? దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. ఒక్కొక్కరు వచ్చి తమ దరఖాస్తుని నింపి వారు సబ్మిట్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం బండ్లగూడ జాగీర్ దగ్గర ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ఒక్కొక్కరు వచ్చి దరఖాస్తులు తీసుకుని వారు నింపి అధికారులకి ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం 5 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో అన్నీ కూడా ఒకే అప్లికేషన్లో కూడా పొందుపరిచారు కాబట్టి వారు దేనికి వారు ఎక్కువగా వారు మొగ్గు చూపుతున్నారు. దానిని వారు అక్కడ సెలెక్ట్ చేసుకుని వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి రాసిన తర్వాత మనం విజువల్లో చూస్తున్నాం. అయిపోయిన తర్వాత వారు అక్కడ సబ్మిట్ చేసి వారి యొక్క రసీదుని తీసుకోబోతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఇక్కడ చిన్నపిల్లలు వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఇక్కడ కేంద్రానికి చేరుకుంటున్నారు. వారు చేరుకొని ఇక్కడ వారి యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే ప్రజాపాలన వార్డు సభ పేరుతో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం దాదాపు 2850 వరకు కూడా ఇండ్లు ఉన్నారు. వీళ్ళందరూ హౌస్ హోల్డర్స్ ఉన్నారు. వీరందరూ కూడా తమ ఏదైతే ఇట్లా ఇంద్రమ్మ ఇండ్లు కానీ, తర్వాత గృహలక్ష్మి కానీ, మహాలక్ష్మి కానీ వీటికి సంబంధించినటువంటి పథకాలకు వీరు అప్లికేషన్స్ వీళ్ళు పెడుతున్నటువంటి నేపథ్యం కాకపోతే వారు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ని ఎప్పటికప్పుడు వారి నేమ్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకుని అప్లికేషన్స్ తీసుకుని వారికి ఒక రసీదు ఇచ్చి వారు పంపిస్తున్నారు. మొదటిగా వారు తమ ఆధార్ కార్డును అవన్నీ కూడా చెక్ చేసి ఒరిజినల్ ఆధార్ కార్డు అవన్నీ చెక్ చేసిన తర్వాత వారు ఒక పేరుని నమోదు చేసుకుంటున్నారు అధికారులు. అక్కడి నుంచి కూడా వారు పంపించేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడ మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరి దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆధార్ కార్డు కానీ వివరాలు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇలా అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకుంటున్నారు. అమ్మ ఏంటి ఎట్లా చూస్తున్నారమ్మా? ఇప్పుడు అన్ని ఫామ్స్ అన్ని పథకాలకి ఒకటే ఫామ్ ఒకే అప్లికేషను. గతంలో లాగా ఒక్కొక్క దానికి తిరిగే అవకాశం లేదు కదా. ఇవి వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎట్లా చూస్తావమ్మా? మంచిగా అనిపిస్తుంది. ఒకటే ఏంటి దేనికి అప్లై చేస్తున్నారు మీరు? కోపిన్ కార్డ్ ఓకే ఓకే కోపిన్ కార్డ్ కోసం అని చేస్తున్నాము. కొత్తది చేస్తుండే సార్ అని చేపించుకుంటున్నాము. మంచిగా అనిపిస్తుంది. ఒకటే దాంట్లో రాపిచ్చుడు. మా కోడలిది కూడా. సో ఒక్కొక్కరు అందరూ వస్తున్నారు. వచ్చి తమ అప్లికేషన్ అంతా కూడా వారు సబ్మిట్ చేస్తున్న నేపథ్యం అయితే ఏర్పడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడ కమిషనర్ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా కూడా ప్రారంభించారు. ఎవరైతే వినియోగదారులు వీళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ లైన్లో కూడా క్యూ లైన్లో కూడా వాళ్ళు వస్తున్నారు. ఒక్కొక్కరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇక్కడ తీసుకుంటున్నారని తెలియగానే ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి వారు ఏ యొక్క మహాలక్ష్మికి కానీ, రైతు భరోసాకి కానీ, గృహజ్యోతికి కానీ, ఇంద్రమ్మ ఇండ్లకు కానీ, చేయూత దానికి కానీ వీటికన్నిటికీ కూడా ఆ యొక్క పథకాలకి వారు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అధికారులు కూడా ఇప్పటికే ప్రజాపాలన వార్డు సభ అనేది కూడా ఇక్కడ ఫ్లెక్సీలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో, ఎవరైతే కొత్త కార్డులు కావాలనుకున్నవారో, లేకపోతే ఇతర పథకాలకి వారు ఎలిజిబిలిటీ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునేసి కూడా వాళ్ళు చెప్పారు. దాని తగ్గట్టుగానే వీరు బండ్లగూడ జాగీర్లో దాదాపు 5 ప్లేసుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాంతోపాటు ఇక 10 గంటల నుంచి కూడా ఎక్కువ మంది జనాభా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసం ఇప్పటికే ఇక్కడ దాదాపు 6 కౌంటర్లు అనేది ఏర్పాటు చేశారు. 6 కౌంటర్లను ఏర్పాటు చేశారు కాబట్టి మరికొద్దిసేపట్లో ఎక్కువ ఈ క్రౌడ్ అనేది పెరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.